ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందు లగ్నం ధనయోగాలు ఇవ్వడంలో ప్రధానమైన పాత్ర ఉంటుంది. మరి ఇందు లగ్నం అంటే ఏంటి? ఇందు లగ్నం గురించి నేను 1 సంవత్సరం క్రితమే వీడియో చేసి పెట్టి ఉన్నాను. మరి ఇందు లగ్నం ధనయోగాలు ఇవ్వాలంటే గోచారంలో కూడా ఆ ఇందు లగ్నానికి తోడైతే ధనయోగాలు ఉంటాయి. మరి చాలామందికి జరుగుతున్న దశలు, చాలామంది అంటే అందరికీ జరుగుతున్న దశలు అంత బాగోవు, ఇబ్బందికరంగా ఉంటాయి, ధనాన్ని ఇవ్వవు, ఇంకా ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. అలాంటప్పుడు మన ఇందు లగ్నం ఏమైనా ధనయోగాలు ఇవ్వడంలో ఈ సంవత్సరం బాగుందా అని చూసుకోవాలి. మరి ఇందు లగ్నం అనేది సంవత్సరం మారదండి. మన జన్మజాతక చక్రంలో మన ఇందు లగ్నం మనమే చూసుకోవచ్చు. మరి ఇందు లగ్నంకి ఎలా ఏర్పడుతుంది అంటే ప్రతి గ్రహానికి కళలు ఉంటాయి. రవికి 30 కళలు, చంద్రుడికి 16 కళలు, కుజగ్రహానికి 6 కళలు, బుధగ్రహానికి 8 కళలు, గురువుకి 10, శుక్రగ్రహానికి 12, శని భగవానికి 1 కళ. ఇట్లాగా నెంబర్స్ ఇచ్చి ఉన్నారు. ఇవి చూడండి, ఇక్కడ రాసి పెట్టి ఉన్నాను. ఇవి మనం ముందుగా మీరు గ్రహాలన్నీ కళలు రాసుకోండి. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, రవి గ్రహానికి 30 రాసుకోండి, చంద్రుడికి 16, కుజగ్రహానికి 6, బుధగ్రహానికి 8, గురుగ్రహానికి 10, శుక్రగ్రహానికి 12, శని భగవానుడికి 1. ఇవి కళలు. మరి ఇందు లగ్నం ఎలా ఏర్పడుతుంది మరొకసారి చెప్తాను. ఆల్రెడీ చేసి పెట్టి ఉన్నాను. చాలా మందికి కూడా ఇందు లగ్నం అంటే ఐడియా ఉంటుంది, తెలుసు కూడా. కానీ మరొకసారి, మీ జన్మలగ్నం నుంచి భాగ్యాధిపతి, అలాగే మీ జన్మలగ్నంలో చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుంచి భాగ్యాధిపతి, వీళ్ళిద్దరిని అంటే భాగ్యాధిపతి రవి అయితే 30 కళలు, చంద్రుడి నుంచి భాగ్యాధిపతి ఎవరో ఆయనకి శుక్రుడైతే 12 కళలు. ఇట్లా ఈ రెండింటిని యాడ్ చేసి 12తో భాగిస్తే వచ్చే శేషమే మీకు జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుంచి ఆ శేషాన్ని లెక్క పెట్టాలి. అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు మేష లగ్నానికి భాగ్యాధిపతి గురుడు, వృషభ లగ్నానికి శని భగవానుడు, మిథున లగ్నానికి శని భగవానుడు, కర్కాటకానికి గురుడు, సింహానికి కుజగ్రహం భాగ్యాధిపతి, కన్యకి శుక్రుడు భాగ్యాధిపతి, తులకి బుధుడు భాగ్యాధిపతి, వృశ్చిక లగ్నానికి చంద్రుడు భాగ్యాధిపతి, ధనుస్సు లగ్నానికి రవి భాగ్యాధిపతి, మకర లగ్నానికి బుధుడు భాగ్యాధిపతి, కుంభ లగ్నానికి శుక్రగ్రహం భాగ్యాధిపతి, మీన లగ్నానికి కుజగ్రహం భాగ్యాధిపతి. ఇట్లాగనమాట. లగ్నానికి భాగ్యాధిపతి ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పచ్చు. చంద్రుడి నుంచి భాగ్యాధిపతి అంటే కొంచెం లెక్క పెట్టుకుంటారు. అంటే మీ చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో అక్కడి నుంచి 9వ రాశి భాగ్యస్థానం. మీ జన్మలగ్నం నుండి భాగ్యాధిపతి అంటే 9th లార్డు రాయండి, ఆయనకి ఎన్ని కళలో రాయండి. చంద్రుడి నుంచి భాగ్యాధిపతి ఎవరో ఆయన కళలో రాసుకోండి. ఈ రెండిటిని కలపండి. కలిపితే ఇప్పుడు ధనుసు లగ్నం అంటే భాగ్యాధిపతి రవికి 30 కదా, సింహరాశి వేసుకోండి. అక్కడ సింహరాశికి భాగ్యాధిపతి కుజుడికి కాబట్టి 6 అంటే ఏమైంది, 36 వచ్చింది కదా. 36ని 12తో భాగిస్తే 12 3 36, శేషం ఎంత వచ్చింది, 0 వచ్చింది. శేషం 0 వస్తే ఇప్పుడు చంద్రుడు మీకు ఇందాక ఇప్పుడు చెప్పిన ఉదాహరణ చక్రంలో చంద్రుడు సింహరాశి అన్నాను కదా, శేషం వచ్చినప్పుడు చంద్రుడికి వెనకనున్న రాసే 0 డిగ్రీ 0 వచ్చింది కాబట్టి వెనకనున్న రాశి అవుతుంది. ఇది ఇందు లగ్నం. ఇట్లా మీ ఇందు లగ్నాన్ని మీరే తయారు చేసుకొని పెట్టుకోండి. మీ ఇందు లగ్నం ఏంటో మీకు లగ్నాధిపతే కాదు, ఇందు లగ్నాధిపతి కూడా ఎవరో మైండ్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా ఇది. ఓకే, అప్పుడు పెట్టిన తర్వాత ఈ ఇందు లగ్నం ఏదైతే ఉందో, ఇందు లగ్నం ఏదైతే ఉందో చంద్రుడి నుంచి ఒక అంక శేషం ఒకటి వస్తే చంద్రుడే అవుతాడనమాట. చంద్రుడు ఎక్కడుంటే అదే ఇందు లగ్నం. 2 వస్తే చంద్రుడికి పక్కన ఉన్న రాశి ఇందు లగ్నం.
3 శేషం వస్తే చంద్రుడికి 3వ రాశి ఇందు లగ్నం. ఇట్లాగే మీరు ఇందు లగ్నం ఏర్పరచుకోండి. ఇప్పుడు ప్రజెంట్ గురుగ్రహం ఎక్కడున్నారు? వృషభంలో ఉన్నారు. మీకు వృషభం ఇందు లగ్నం అయింది అనుకోండి, అంటే లగ్నంలో గురు సంచారం చేస్తున్నారు. ఇందు లగ్నం మీద గురు సంచారం. గుడ్. 1, 5, 9, 2, 11 భావాల మీద గురుగ్రహం సంచారం చేస్తూ ఇందు లగ్నం నుండి. మరి మేషం ఇందు లగ్నం అయిందనుకోండి, ఎక్కడ చేస్తారు ఇప్పుడు? వృషభం 2 కాబట్టి 2లో మీకు చేస్తూ ఉన్నట్టు. మీకు ఏ దశ జరుగుతున్నా సరే ఈ ఇందు లగ్నం సపరేట్గా ధనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా లగ్నం మీద, పంచమం మీద, భాగ్యం మీద, ద్వితీయ లాభం మీద సంచారం చేసినప్పుడు 100% బాగుంటుంది. సంచారం లేదంటే దృష్టి ఉందండి అంటే దృష్టి వల్ల కూడా బాగుంటుంది. ఇట్లాగా ఇందు లగ్నం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ వీడియో అర్థమైంది అనుకుంటూ ఉంటాను. మరి ఇందు లగ్నం ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇందు లగ్నం అంటే కళలు రాసి పెట్టుకోండి. జన్మ లగ్నం నుంచి భాగ్యాధిపతి కళలు, చంద్రుడి నుంచి వచ్చే భాగ్యాధిపతి కళలు 2 కలిపి అప్పుడు 12తో భాగిస్తే వచ్చే శేషము చంద్రుడి నుంచి ఆ నెంబర్ ఎంత అవుతుందో అది ఇందు లగ్నం కింద మీరు రాసుకోండి. అప్పుడు మీకు ఈజీగా మీకు గురుగ్రహ సంచారం మరి 12 రాసుల్లో జరుగుతూ ఉంటుంది కదా. గురుగ్రహం సంవత్సరానికి 1 రాశి మారుతారు కాబట్టి ఈ ఇందు లగ్న రీత్యా మామూలుగా గోచారం ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రుడి నుంచి 5వ రాశిలో గోచారం అండి అద్భుతంగా ఉంది ఇట్లా చెప్తారు కదా. గోచారం అనేది గ్రహాలు లగ్నం నుంచి చూసుకోవాలి, చంద్రుడి నుంచి అయితే మనస్సు, లగ్నం అయితే మీరు ప్రాక్టికల్గా చేసే పనులు అవి. లగ్నం నుంచి చూసేటప్పుడు ఏ గ్రహాల మీదకి గోచార గ్రహాలు సంచారం వస్తున్నాయి అది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గురుగ్రహం, శని భగవానుడు, రాహు, కేతు వీళ్ళు. మొన్న ఒకరు అడిగి ఉన్నారు, శని రాహుల కలయిక భయంకరంగా చెప్తూ ఉన్నారండి, ఎట్లా ఉంటుంది వీడియో చేయమని. చేస్తానండి. శని రాహుల కలయిక అంటే ఏం లేదు, శని భగవానుడు స్లో ప్లానెట్, రాహువు ఫాస్ట్. మరి చంద్రుడు ఎలా ఫాస్ట్, రాహువు అలాగే ఫాస్ట్. కన్నా విపరీత గ్రహం ఇది రాహువు. ఈ 2 ఉన్నప్పుడు, కలయిక ఉన్నప్పుడు, అప్పుడు శని మహాదశ జరుగుతున్న వారికైనా రాహు మహాదశ జరుగుతున్న వారికైనా ఆ టైంలో ఇబ్బందులు కొంచెం ఉంటాయి. ఏ భావంలో ఉన్నారో ఆ భావాన్ని నుంచి ఇబ్బందులు వస్తాయి. అది అదే శని రాహువు ఒకే పాలిత గ్రహాలు, అందువల్ల అంత ఇబ్బంది ఉండదు. కానీ ఉంటుంది. నేను చాలా మంది జాతకాల్లో, అంటే ఇది గోచారం కాదు స్వజాతకాల్లోనే చూశాను. ఒక ఆయనకి కర్కాటక లగ్నం జాతకం, ద్వితీయంలో శని రాహు కలిసి ఉన్నారు. ద్వితీయం అంటే ఏంటండి వస్తుంది? ధనం. ఆయన చాలా పని చేస్తారు, కష్టపడతారు. ధనం అనేది టైంకి చేతికి అందదు ఆయనకి అసలు. ప్రజెంట్ ఆయనకి శని మహర్దశ నడుస్తుంది. మరి ఈ శని కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతి అయ్యారు కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. కానీ కర్కాటకం సింహం. ఇప్పుడు ఈ శని రాహువుల మీదకి కానీ రాహు వచ్చినా శని వచ్చినా అప్పుడు మరింత ఇబ్బంది ఉంటుంది. ప్రజెంట్ అయితే ఉండదు. అంటే ఆ గ్రహం మీదకి మళ్ళీ గోచార గ్రహం కూడా కలిస్తే ఇబ్బందులు అనేవి అప్పుడు ఆ దశలు కూడా జరుగుతూ ఉంటే ఇబ్బందులు అధికంగా ఉంటాయి. అంతేగాని ప్రాబ్లం లేదు. అయితే శని రాహువుల కలయిక ఉన్న జాతకాలు ఇది ఏ భావం అయిందో ఆ భావం ఇబ్బంది పడుతూ ఉంటుంది 100%. ఒకే గ్రహానికి చెందినవైనా అవి ఇప్పుడు శని శుక్రులు అనుకోండి, శుక్రుడు సౌమ్యగ్రహం కదా, ఇది వేరే కాంబినేషన్. రాహు అంటే ఏంటి? 100%
విపరీతమైన ధోరణిలో ఉంటుంది. మరి ఈయనతో శని భగవానుడు స్లో ప్లానెట్. తర్వాత రాహువు, శని భగవానుడు అంటే న్యాయం, న్యాయదేవత కాబట్టి మరి రాహుకి న్యాయం ఉండదు, అన్నీ సైడ్ ట్రాక్సే. ఈ రెండు కలవడం వల్ల అంత మంచి ఫలితాలు అయితే జాతకానికి ఉండవు 100%. ఒకళ్ళకి పంచమంలో చూశాను ఈ కలయిక. అది శని భగవానుడి ఇల్లే, మకర రాశే. వారికి పిల్లలు లేరు. పిల్లలు ఎందుకు? పంచమ స్థానంలో రాహుతో శని కలిసి ఉన్నారు, పిల్లలు లేరు. మరి పంచమ స్థానంలో రాహు ఉండడం అనేది ఇది దోషంగా చెప్తాము, సర్పదోషంగానే. ఇట్లా ఉంటాయి అన్నమాట. ప్రాబ్లం అయితే ఉంటుంది. ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి సంబంధించిన ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఆ దశలో వచ్చినప్పుడు ఇంకా ఆ దశలు నడుస్తూ మళ్ళీ శని గాని రాహు గాని వెళితే, మెయిన్ రాహు గురించి కదా ఇప్పుడు, రాహు వెళితే ఆ ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది. అట్లాగా ఉంటాయన్నమాట. అందుచేత ఇలా ఉన్నప్పుడు కూడా మనం ఈ ఇందు లగ్నం నుంచి మనకి ఇప్పుడు ఇది ద్వితీయంలో ఉందని చెప్పాను కదా ఒకరికి. మరి ఈ ఇందు లగ్నం నుంచి ఏమైనా గురుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ధన యోగాలు బాగుంటాయి, ధనానికి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇలాంటి విషయాల్లో చూసుకోవచ్చు ఇందు లగ్నం. అట్లాగే ఇందు లగ్నం మనకి ముఖ్యం. ఇప్పుడు గోచారమే కాదు, ఇందు లగ్నం ఏంటి, ఆ ఇందు లగ్నాధిపతి ఎవరు, జన్మలగ్నానికి ఆయన ఏ భావాధిపత్యం వచ్చారు, దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఇందు లగ్నం నుంచి ద్వితీయం, లాభం, ఆ అధిపతులు కూడా మంచివే. ఇందు లగ్నాధిపతి నక్షత్రంలో ఏదైనా గ్రహాలు ఉండి అది శుభగ్రహాలు అయితే ఇంకా మంచి యోగాలు ఉంటాయి ఇందు లగ్నం నుంచి. ఇట్లాగా అన్నీ చూసుకోవచ్చు. జాతక చక్రంలో చాలా చాలా రకాల కాంబినేషన్స్ ఉంటాయండి. ఒక్కటే డైరెక్ట్గా ఏమీ ఉండదు. చాలా మందికి ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మంచి పదవులు ఉంటాయి, ధనం కలిసి వస్తుంది, వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగాల్లో లాభాలు పొందిన వాళ్ళు ఉంటారు. ఇట్లాగా సంతానం కలుగుతుంది. మరి ఏలినాటి శనిలో చాలా ఇబ్బందులు కదండి, కష్టాలు పడిపోతూ ఉంటాం. ఏలినాటి శనిలో ఇబ్బందులు అన్నప్పుడు ఇది ఇంకొక వీడియో చేస్తాను. గురుపాలిత లగ్నాలకు ఒకలాగా, శనిపాలిత లగ్నాలకు ఒకలాగా ఉంటాయి. అట్లాగే శని భగవానుడు ఏ భావం మీద మీకు ఏలినాటి శని జరుగుతూ అది ఏ భావం అయ్యింది, నెక్స్ట్ ఏలినాటి శని అంటే మనము చేసిన కర్మలే మనకి ఆ టైంలో చూపిస్తూ ఉంటారు కాబట్టి అందుకే చేసే కర్మ అంటే మనం చేసే దానం, ధర్మం, మంచి చెడు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏలినాటి శనిలో చాలా మనుషుల్ని లాస్ అవుతాము, అట్లాగే కుటుంబ పరంగా లాస్ అయిపోతాము. ఇట్లా చాలా ఉంటాయి. కుటుంబంకి దూరం అవుతాము. ఇవన్నీ కూడా మరి బాధలే కదండి, బాధలే కదా. ఒక మనిషికి అందరూ కావాలి. ఇవన్నీ కూడా మనం వెనక చేసిన కర్మలు, ప్రస్తుతం చేసిన కర్మలు బట్టి కూడా మనకి శని భగవానుడు ఫలితాలను అందించేస్తూ ఉంటారు. అందుచేత ముఖ్యంగా గోచార గురువు సంచారం, నెక్స్ట్ ఇందు లగ్నం నుంచి కూడా చూసుకుంటే ఇవి ఎందుకంటే చాలా మంది ఈ మధ్య ధనం గురించి, ఉద్యోగం గురించి చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి యోగాలు ఉన్నాయా అని తెలుసుకుని ఆ యోగం మనకి ఇప్పుడు గోచారంలో బాగుందంటే మనసు ఉపశమనం చెందుతుంది. ఎందుకంటే కష్టాలనేవి ఎవ్వరికి ఇష్టం ఉండదండి, అందరికీ సుఖంగా ఉండాలనేదే ఆశ. మరి ప్రజెంట్ నెక్స్ట్ మంత్ 6 గ్రహాలు కలుస్తూ ఉన్నాయి. అట్లాగే దాని మీద కూడా వీడియో చేసి పెడతాను. ఎందుకంటే మొన్న శని రాహుల కలయిక గురించి ఒకరు అడిగి ఉన్నారు, త్వరలోనే చేస్తాను. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.